భారతదేశ మనస్తత్వం అమెరికాకి తెలియాలి. స్నేహానికి స్నేహం, ప్రాణానికి ప్రాణం. తేడా వస్తే తాట తీస్తాం. పైకి గట్టిగా అరుపులు కేకలయ్యం ఆయనకి మళ్ళీ. ఎక్కడ ఎప్పుడు ఎలా వాత పెట్టాలో తెలుసు. అమెరికా ఇన్ని సంవత్సరాల ఇన్ని దశాబ్దాలలో ఇండియా మీద డామినేషన్ ఎన్నిసార్లు ప్రయత్నించింది. కానీ రష్యా ఆయిల్ కొండం మానేసామా? రష్యా దగ్గర ఆయుధాలు కొండం మానేసామా? రష్యాతో స్నేహం మానేసామా? అది ఏ ప్రభుత్వం ఉన్నా, జనతా ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నా, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నా. అంటే మన విధాన నిర్దేశకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కర్ర వెరక్కుండా పాము చావకుండా చూస్తారు. సరే, రాహుల్ గాంధీ లాంటి తలతెక్కలో వదిలేద్దాం, బట్ ప్లాన్డ్గా ఉంటాం మనం. ఎట్ ద సేమ్ టైం మన జుట్టు అవతలోడికి ఇవ్వకుండానే చూసుకుంటాం. అణు పరీక్షలకు సంబంధించినటువంటి దాంట్లో అమెరికాని మనం ఎందుకు నమ్మం? వాడు ఎన్నోసార్లు మనల్ని మోసం చేశాడు. కీలకమైన టైంలో చేయించాడు. పాకిస్తాన్ వెనక్కి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ వెనక్కి కూర్చున్నాడు. అట్టేటప్పుడు మనం ఎందుకు నమ్మాలండి? రష్యా మనల్ని కాదని పాకిస్తాన్ దగ్గరికి పోలా ఈ రోజు వరకు, గత 75 ఏళ్లలో కూడా. మన ధమ్కీ ఇచ్చింది మనం అమెరికాతో కలిసి వెళ్తామేమో అని. బట్ మనం కాదురా బాబు అని చెప్పి మాట్లాడాక కంట్రోల్డ్ అయిపోయింది. అదే సందర్భంలో ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుంది? డామినేషన్ కోరుకుంటుంది. మనం ఎందుకు ఇస్తాం డామినేషన్? యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎందుకు నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు తెలుసు. రష్యాతో ఓవర్ యాక్షన్ చేశాడు కదా. ఇప్పుడు సపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ మనం పెట్టుకున్నాం. రూపే మనల్ని ప్రోత్సహించుకొచ్చాడు. అంటే ఆర్థిక వ్యవహారాల్లో మన జుట్టు దాని చేతికి అందనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో మరిన్ని అడుగులు పడతాయి. ఇట్లాగే అమెరికా చిరాకు తెప్పిస్తుంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎట్లా చేయాలో మోడీకి బాగా తెలుసు. వ్యాపారస్తుడితో ఎప్పుడూ కూడా బెదిరించకూడదు, బతిల్లా అడక్కర్లేదు, మర్యాదగా మాట్లాడాలి. గుజరాతీ వ్యాపారస్తుడు అతను ఏం చేయాలో తెలుసు బాగానే.